ఇక్కడ కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా చంద్రాల సార్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. అప్పుడు లేని ఈ ఆస్తుల మీద ఆలోచన ఇప్పుడు రేవంతాల్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు వచ్చింది చెప్పు. ఇప్పుడే మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని రేవంతాల్ సార్కు ఉత్తరం ఎందుకు రాసింది చెప్పు. ఇంకో ముచ్చట్రా వారి ఈ మీటింగుల రేవంతాల్ సారును చంద్రాల సార్ తప్ప ఇంకో మూడో మంచిగా ఉండడట్రా. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు ఏమేమి ఒప్పందాలు ఉన్నాయో మాట్లాడుకోవాలంటే అధికారులు ఉండాలి వద్రా. అట్లనే అట్నుంచి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు ఇటు మన బట్టి విక్రమార్క సార్ కూడా ఉండాలనా వద్దా. అయ్యో మనలా మన ముచ్చట వాళ్ళు ఎవ్వరు లేకుండా వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకునే ముచ్చట్లే ఉంటాయి చెప్పు. ఏమో వాళ్ళు వీళ్ళు అనుకుంటారు నాకేమెరుక. కానీ ఏ ముచ్చట కా ముచ్చట పర్వేను మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ మీద ఈ ఓటుకు నోటు కేసు అయినప్పుడు చంద్రాల సారును రేవంతాల్ సారు ఒకటే పార్టీలు ఉన్నారు. ఇప్పుడు అదే కేసు కోర్టు కచ్చటాలకు ఇటు చంద్రాల సారు ఇటు రేవంతాల్ సారు ముఖ్యమంత్రులై సీట్ల మీద